వందే మాతర గీతానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే స్వతంత్రం రాకముందు ఉరి కొయ్య మీద కూడా వందే మాతరం అని నినదించి ఉరి వేయించుకున్నటువంటి భగత్ సింగ్లు ఉన్నారు. అలాగే ఈవెన్ స్వతంత్రం వచ్చాక మన ఆంధ్రప్రదేశ్‌లోనే వందే మాతరం శ్రీనివాస్ గారి గాయకుడి పేరు ఎందుకు వచ్చింది ఆయనది? వందే మాతర గీతం భరతమాడుతున్నది అన్నటువంటి పాట ఆ రోజున మా యుక్త వయసులో ఒక ఉర్రు తొలగించే పాట. శరీరం మొత్తం ఒక వైబ్రేషన్ వచ్చేసేదనమాట. అలాంటి వందే మాతర గీతం తర్వాతన పాఠ్యపుస్తకాలు మేము మా స్కూల్ చదివేటప్పుడైతే ఫస్ట్ వందే మాతర గీతం పొద్దున్నే ప్రేయర్‌లో పాడించేవాళ్ళు. సాయంత్రం స్కూల్ అయిపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రేయర్ జనగణమన పాడి వెళ్ళేవాళ్ళు. మా పాఠ్యపుస్తకాల్లో కూడా ఫస్ట్ పేజీలో వందే మాతరం, రెండో పేజీలో జనగణమన ఉండేది. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే నిశ్శబ్దంగా తీసేసారు. ఏంటంటే ముస్లిములు అల్లాని తప్పించి ఇంకెవరిని గౌరవించరు. ఎవరికీ కూడా వందనం చెయ్యరు. వాళ్ళు వాళ్ళని గౌరవించరు కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారని ఈ దేశానికి సంబంధించినటువంటి మూలమైన వందే మాతర గీతాన్ని తీసేశారు. దాని మీద చర్చ కూడా జరగకుండా నిశ్శబ్దంగా కానిచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కూడా జాతీయ గీతం స్థానంలో జాతీయ గేయంగా మార్చేశారు. జాతీయ గీతంగా జనగణమన తీసుకొచ్చారు. జనగణమన అవమానించాల్సిన అవసరం లేదు. వందే మాతరం ఎందుకు ఉండదు అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. అనేక సార్లు నేను కూడా ప్రస్తావించాను. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. పార్లమెంటులో చర్చ జరగబోతుంది వందే మాతర గీతం మీద. వందే మాతర గీతం మీద పార్లమెంట్లో చర్చ ఒక రోజు 10 గంటల పాటు 2 రోజుల పాటు 10 గంటల పాటు జరగబోతుంది. టోటల్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయి వందే మాతర గీతం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయడానికి. అట్ ద సేమ్ టైం రాబోయేటటువంటి రోజుల్లో వందే మాతర గీతాన్ని మళ్ళీ జాతీయ గీతంగా తీసుకొస్తారా చూడాలి.